హలో గాయ్స్, హోప్ యూ ఆల్ ఆర్ స్టేయింగ్ సేఫ్ అండ్ హెల్దీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ రక్షాబంధన్ బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ షరు బ్లాగ్స్. మీరు నన్ను ఫస్ట్ టైం చూస్తుంటే నా పేరు శరణ్య. ఇంకా వీడియోస్ చాలా ఉన్నాయి నా ఛానల్లో, వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ దిస్ ఈజ్ ద వన్ మోర్ బ్లాగ్. సో ఇది రక్షాబంధన్ స్పెషల్ బ్లాగ్ అనమాట. ఆల్రెడీ సెలబ్రేట్ చేసుకుంటున్న వాళ్ళందరి సిబ్లింగ్స్కి, సిస్టర్ అండ్ బ్రదర్స్ అందరికీ హ్యాపీ రక్షాబంధన్. అందరూ బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారని తెలుసు. సో అందరూ సేఫ్గా ఉండాలి అండ్ హెల్తీగా ఉండాలి అండ్ మీరు అనుకున్నదంతా జరగాలి అని కోరుకుంటున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ద వ్లాగ్. సో నేను ఈరోజు స్పెషల్గా రక్షాబంధన్ స్పెషల్గా ఇంట్లోనే ఏదైనా స్వీట్ చేద్దాము అనుకుంటున్నాను. రాఖీ కడుతున్నాం కదా, దానికి స్వీట్ తీసుకురావడం ఎందుకు బయట నుంచి, ఇంట్లోనే ఏదైనా చేసుకోవాలి అనుకుంటుంటే ఫస్ట్ గుర్తొచ్చే స్వీట్ ఏంటి? గులాబ్ జామున్. ఎప్పుడు గులాబ్ జామున్ చేసి చేసి బోర్ కొట్టింది. అందుకే నేను డిఫరెంట్గా ఏదైనా డెజర్ట్ బేక్ చేసుకుందాము అని అనుకుంటున్నాను. సో ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే కొంచెం సింపుల్గా. సో నేను ఈరోజు చేస్తున్న రెసిపీ వచ్చి బనానా అండ్ ఓట్స్ కేక్. ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవచ్చు అని చూపించబోతున్నాను. ఇంకా ముందు ఎప్పుడైనా బనానా అండ్ ఓట్స్ కుకీస్ వస్తాయి, అవి ఎలా చేయాలి అన్నీ చూద్దాము. సో ప్రస్తుతానికైతే మాకు స్వీట్ కావాలి, రక్షాబంధన్కి ఒక స్వీట్ కావాలి కాబట్టి నేను బనానా అండ్ ఓట్స్ కేక్ చేసేస్తున్నాను. కొంచెం డిఫరెంట్గా ఉంది కదా, పర్లేదు, డిఫరెంట్గా ట్రై చేయాలి అప్పుడప్పుడు. సో మిస్ఫైర్ అయినా నో ప్రాబ్లం, నెక్స్ట్ టైం కరెక్ట్ చేసేసుకోవచ్చు. సో ఎలా చేయబోతున్నానో చూపిస్తున్నాను. లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ద వ్లాగ్. సో మనకు కావాల్సిన రెసిపీకి మెయిన్ ఇంగ్రీడియంట్ బనానా. సో దీన్ని ఫస్ట్ మేము క్రష్ చేసుకోవాలి. నేను తీసుకుంటున్నది వచ్చి స్మాల్ క్వాంటిటీలోనే చేసేస్తున్నా, అందుకే 2 బనానాస్ తీసుకున్నా. బనానా తీసుకొని గ్లాస్ బౌల్లో వేసి ఫోర్క్తో క్రష్ చేసేస్తాను. మీరు కావాలంటే స్పూన్ కూడా యూజ్ చేసి క్రష్ చేసేయచ్చు. అండ్ ఏంటి స్పెషల్గా ఈరోజు శారీ కట్టుకున్నాను అనుకోకండి, రక్షాబంధన్ కదా, ఇలా సెలబ్రేట్ చేసుకుందాము, ఎలాగో బ్లాగ్ చేస్తున్నాను కదా అని చెప్పి రెడీ అయిపోయాము ఇలాగా. అండ్ నాకు లాస్ట్ మినిట్లో వచ్చిందనమాట థాట్, బ్లాగ్ చేయాలి ఇది అని చెప్పి. అలాగే ఈరోజు ఏం చేయలేదే అని అనుకుంటూ ఉంటే ఇలా డెజర్ట్ చేద్దాము ఒకటి, ఎలాగో స్వీట్ కావాలి కదా అని చెప్పి అనుకున్నా. నాకైతే శ్రావణం వచ్చేసి నాన్ వెజ్ లేక ఏం చేయాలన్నా తోచట్లేదు అసలు. వెజ్లో ఏమేమి వెరైటీస్ ఉన్నాయి అని నా కామెంట్ సెక్షన్లో చెప్పండి, ట్రై చేస్తాను చేయడానికి. అండ్ నేను ఏదైనా సరే ఇది చేయాలి అనుకుంటే ఒకసారి చేసేస్తాను, అది కొంచెం అటు ఇటు అయినా నెక్స్ట్ టైంకి పర్ఫెక్ట్ అయిపోతుంది అనమాట. సో నేను కూడా మీకు చేసి చూపించడానికి ట్రై చేస్తాను. అండ్ ఈ కేక్కి మీరు ఎంత పండైన బనానా తీసుకుంటే అంత బాగుంటుంది, అంత స్వీట్గా ఉంటుంది ఈ కేక్. సో షుగర్ కొద్దిగా తక్కువ వేసుకోవచ్చు. నేను ఎందుకు కిచెన్లో కూర్చొని చేసుకుంటున్నా, ఇది బయట కూర్చొని కూడా చేసుకోవచ్చు కదా, అలాగే చేద్దాం రండి. మీరు మరీ మిక్సీకి ఏం వేసుకొని అక్కర్లేదు, మరీ ఫైన్ పేస్ట్ ఏం అవసరం లేదు. జస్ట్ క్రష్ చేసుకొని అక్కడక్కడ బనానా తగులుతూ ఉంటేనే బాగుంటుంది మనకి. సో ఓన్లీ బనానా స్వీట్నెస్ సరిపోదు కాబట్టి నేను కొద్దిగా షుగర్ వేసుకుంటున్నా. ఎలాగో బనానా క్రష్ చేస్తున్నాం కదా, అప్పుడే షుగర్ వేసుకొని చేసేస్తే కొంచెం షుగర్ కరిగిపోతుంది త్వరగా. అండ్ మీకు కావాలంటే షుగర్ పౌడర్ కూడా యూజ్ చేయొచ్చు. మన డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇందులో చేసుకుంటున్నా. ఇదంతా బనానా అండ్ షుగర్ యాడ్ చేసాము. మీకు కావాలంటే ఒక ఎగ్ బీట్ చేసుకొని వేసుకోవచ్చు, చాలా హెల్తీగా ఉంటుంది బ్రేక్ఫాస్ట్ మనకి. సో ఇది బ్రేక్ఫాస్ట్గా కూడా చేయొచ్చు మీరు. సో ఇది పక్కన పెట్టేస్తున్నా. సో ఇప్పుడు ఓట్స్కి నేను కొద్దిగా మైదా యాడ్ చేస్తున్నా, ఎక్కువ యాడ్ చేయట్లేదు. ఓట్స్ నేను ఏది ఫ్లేవర్డ్ ఏది యూజ్ చేయట్లేదు, నార్మల్ ఓట్స్ యూజ్ చేస్తున్నా. సో నేను మిల్క్ షేక్ చేసేదాన్ని కదా, ఓట్స్ అండ్ బనానా మిల్క్ షేక్. సో దానికి యూజ్ చేసే ఓట్సే చేస్తున్నా. మీరు ఇంకా చూడకపోతే ఆ మిల్క్ షేక్ రెసిపీ మీరు నా వీడియోకి వెళ్ళి చెక్ చేయండి, లేకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో ఇంకా చూడకపోతే వెళ్ళి చూసేయండి. సో ఇది మిక్స్ అయిపోయింది. సో నేను ఇక్కడ ఒక చిన్న టీ స్పూన్ బేకింగ్ పౌడర్ యూజ్ చేస్తున్నా.
అండ్ కొంచెం బేకింగ్ సోడా వచ్చి నేను మైదా వేసాను కాబట్టి యూజ్ చేస్తున్నా, లేకపోతే బేకింగ్ పౌడర్ కొద్దిగా వేస్తే చాలు. అండ్ ఇది మిక్స్ చేసేసుకోవాలి. సో ఇవి మన డ్రై ఇంగ్రీడియంట్స్. సో ఇందులోకి మన బనానా ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది కదా, దాన్ని యాడ్ చేసేసుకుంటున్నాము. యాడ్ చేసే ముందు నేను కొద్దిగా వెనిలా ఎక్స్ట్రాక్ట్ యాడ్ చేస్తున్నా. మన ఏదైనా సరే బ్రెడ్ కానీ లేదా కేక్స్ కానీ కొద్దిగా వెనిలా ఎక్స్ట్రాక్ట్ యాడ్ చేస్తే చాలా బాగా వస్తుంది. సో నేను నెక్స్ట్ డ్రై ఇంగ్రీడియంట్కి ఒక నట్మెగ్ ఒకటి కాదు కొద్దిగా గ్రౌండ్ చేసుకుంటున్నాను. సో ఇందులో నుంచి తురిమేసుకుంటాను. సో మీరు కావాలంటే సినమన్ కూడా కొద్దిగా తురిమేసుకుంటే, లేకపోతే సినమన్ పౌడర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నేను 2 యాడ్ చేసుకుంటే కొద్దిగా ఘాటు కొడుతుంది అని చెప్పి ఏదైనా ఒకటి యాడ్ చేసుకుంటున్నాను. నట్మెగ్ అంటే ఇలా ఒక్కలాగా ఉంటుంది, రౌండ్గా. బిర్యానీ కూడా యాడ్ చేస్తారు. సో బయట స్టోర్స్లో దొరుకుతాయి మీకు. సో ఇది యాడ్ చేసుకున్నాక నెక్స్ట్ కొంచెం సాల్ట్. సో మన స్వీట్కి బ్యాలెన్స్ చేయడానికి కొద్దిగా అంటే ఒక పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేస్తాను. నెక్స్ట్ ఇంకా మిక్స్ చేసేసి మన డ్రై ఇంగ్రీడియంట్స్కి బనానా ఎక్స్ట్రాక్ట్ కలిపేయడమే. సో మీరు ఇవి కావాలంటే మఫిన్స్ లాగా కూడా చేసేసుకోవచ్చు, కప్ కేక్స్ లాగా ఏదైనా కప్ కేక్స్లా చేసుకొని పైన చాక్లెట్ చిప్ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ చాక్లెట్ చిప్ ఒకటే కాదు, మీకు కావాలంటే బ్లూబెర్రీస్ ఏదైనా బెర్రీస్ యాడ్ చేసుకున్నా చాలా బాగుంటుంది. సో నేను ఇది యాడ్ చేసేస్తున్నా డ్రై ఇంగ్రీడియంట్స్కి. సో మన బనానా ఒక్కటే సరిపోదు కాబట్టి మిక్స్ చేస్తే కొంచెం కన్సిస్టెన్సీ కొంచెం లూజ్గా ఉండాలి, మరీ ఎక్కువగా కాదు. సో అందుకే కొంచెం మిల్క్ యాడ్ చేసేస్తాను దీనికి. సో కొంచెం మిల్క్ యాడ్ చేయాలి. ఇందులో బనానా ఇంకా అలాగే ఉంది. సో ఇక్కడ వేసి నేను ఇలా ఫుల్ యూజ్ చేసేస్తున్నాను అన్నమాట, వేస్ట్ అవ్వకుండా. బ్యాటర్ మొత్తం రెడీ అయిపోయింది. సో ఇది నా బేకింగ్ ప్యాన్. ఇందులో నేను బ్యాటర్ వేయకముందు ఆయిల్ లేకపోతే బటర్లో గ్రీస్ చేసుకోవాలి, లేకపోతే అతుక్కుపోద్ది కేక్ మొత్తం. సో అందులో నేను ఇలా బ్యాటర్ ఈవెన్గా స్ప్రెడ్ చేసేస్తున్నాం మొత్తం. సో ఎప్పుడైనా మనం బేక్ చేసేటప్పుడు బ్యాటర్ని హాఫ్ ఆఫ్ ద ప్యాన్ లేకపోతే 70% ఆఫ్ ద ప్యాన్ ఉండాలి, లేకపోతే పొంగిపోద్ది. ఫుల్ వేసుకున్నారనుకోండి అది పొంగి బయటికి పడిపోద్ది. సో ఇప్పుడు మన బ్యాటర్ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసిన తర్వాత నేను దీని మీద మన చాక్లెట్ చిప్స్ని చల్లబోతున్నాను. సో ఇంకా ప్రీహీట్ కూడా అయిపోయింది. ఇంకా మనం దీన్ని బేక్ చేసేయడమే, ఒక 20 minutes అయిపోద్ది మన కేక్. సో మన ఓవెన్ కూడా ప్రీహీట్ అయిపోయింది. నేను ఇంకా పెట్టేస్తున్నాను బేకింగ్కి. సో ఇప్పుడు మన కేక్ని బేకింగ్కి పెట్టేశాము. అంతలోపల కొంచెం టైం ఉంటుంది కదా రాఖీ కట్టడానికి. నేను కావే రీల్స్ చేసేస్తున్నాము. ఎవరైనా చూడాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చుంటాను, ఫాలో అయిపోండి. అండ్ ఈరోజు మేము కడుతున్న రాఖీ వచ్చేసి ఇదన్నమాట. సో ఇద్దరు రెడీ అయి కూర్చున్నాం. మా చింటుగాడు మిస్ అయిపోతున్నాడు మాతో రాఖీ కట్టించుకోవడం. ఊర్లో ఉన్నాడు, ఎల్లుండి రావచ్చేమో, అప్పుడు కడతాము. అండ్ నేను మా కజిన్స్కి కూడా కట్టేసి వచ్చాను వాళ్ళ ఇంటికి వెళ్ళి నిన్ననే. అండ్ ఇక్కడ మా చిన్నాన్న కొడుకు, తర్వాత నేను మా పెద్దనాన్న కొడుకు కూడా రాఖీ కట్టేశాను. నేను మార్నింగ్ లేవగానే మా అక్కని డ్రాప్ చేయడానికి అక్కడికి వెళ్ళాను కాబట్టి ఇలా ఉన్నాను. నాకు అసలు ఐడియా లేదు నేను వ్లాగ్ చేస్తాను ఇది అని. సో వ్లాగ్ ఎలాగో చేశాను కాబట్టి వీళ్ళ క్లిప్స్ కూడా మిస్ అవ్వకూడదు, ఇందులో ఇంక్లూడ్ అవ్వాలి అనుకున్నా. అందుకే ఎంత మెస్సీగా ఉన్నా కూడా పెట్టేశాను అనమాట. అండ్
దిస్ ఈజ్ అవర్ డే. సో లెట్స్ కంటిన్యూ ద వ్లాగ్. ఇంకా ముందు ముందు చూస్తూ ఉంటారు మీరు వ్లాగ్లో. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ లైక్, షేర్ అండ్ సపోర్ట్ మీ. అండ్ ఇట్ రియలీ మీన్స్ అలాట్. మీరు ఇలా ఎంకరేజ్ చేస్తుంటేనే నాకు ఇంకా జోష్గా ఇంకా ఏదైనా చేయాలి, ఇంకా వీడియోస్ చేయాలి అనిపిస్తుంది. సో ప్లీజ్ సపోర్ట్ మీ. అండ్ ఇక్కడ కొన్ని ఫన్నీ మూమెంట్స్ ఉంటాయి, అందుకే నేను రాగా పెట్టేశాను, వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదు. ఎంత చాలే ఫస్ట్ ಹಾಗೆ ಕಟ್ಟಲ್ಲ ತಿಂದೆ ದಾಟ್ಕೊಂಡು ಉಂಟು ಅದೆಲ್ಲ ಯಾರು ಕಟ್ಟಿಲ್ಲ ఇక్కడ మా ప్రఫుల్కి కాలు మొక్కు అని చెప్పి కావ్య మీద కొంచెం కామెడీ చేసుకున్నాము. కాలు మొక్కు చెల్లెలు కదా ఏం అవసరం లేదు. ఊరికే ఎట్లా నువ్వు అంటే నువ్వు నిజంగా ఒప్పుతాను, నిజంగా ఒప్పుతాను. గొర్రె పాలు చేస్తాను. ನೋಡು ತಂಗಿ ಮಾತ್ರ ತಮ್ಮನ ಕಾಲು ಮುಗಿಬೇಕು. ತಮ್ಮಡಂటే ಉಡಿಯಕಲ್ಲ ತೆಗಿ. ಆಯ್ತು ఊరికి అని ఏంటంటే ముక్కల్ల నిన్న డౌట్లో ఉన్నావా కావ్య? సుಮ್ಮನೆ అందిరు సుಮ್ಮನೆ ಇಲ್ಲ, నిజంగా కాలు ముగియా ఉంది అన్నా. అండ్ మా సెలబ్రేషన్స్ ఇలా ఎండ్ అయ్యాయి. మేము రాఖీ కట్టి ఇంకా స్వీట్ తిని తెచ్చేసి ఇంకా ఫోటోషూట్ స్టార్ట్ చేసాము. గిఫ్ట్ ఏమి ఇవ్వలేదా అని ఆలోచిస్తుంటే అసలు మా ఇంట్లో మాకు అలా పద్ధతి లేదు, గిఫ్ట్ ఇవ్వాలి, ఇచ్చి తీరాలి, రక్షాబంధన్కి ఇవ్వకపోతే మంచిది కాదు అవన్నీ. బట్ తను ప్రఫుల్ అయినా ఎఫర్ట్ పెట్టి చాక్లెట్స్ తీసుకొచ్చాడు నాకు, కావ్యకి. బట్ మాకు అలా ఏం లేదు కంపల్సరీ గిఫ్ట్ ఇవ్వాలని. అది కట్టించుకొని ఊరికే ఉన్నా పర్లేదు, బాగుండాలని కోరుకుంటే చాలు, అంతే మాకు. తను ఇంకా చదువుతున్నాడు కాబట్టి నేను కూడా ఏం ఎక్స్పెక్ట్ చేయను. సో ఇంకా మా ఫోటో సెషన్స్ అయితే ఇలా ఎండ్ అయ్యాయి అనమాట. ఏదైనా సరే ఫోటో సెషన్ అవ్వందే కంప్లీట్ అవ్వదన్నమాట, ఏ అకేషన్ అయినా ఏ ఈవెంట్ అయినా. సో ఇంకా మీరు కూడా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో అని మాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వాయిస్ ఓవర్ ఇస్తుంటే కుక్కలు బయట బీభత్సంగా అరుస్తున్నాయి. నేను ఎంత ఇంకొకసారి టేక్ చేస్తున్నా కూడా అవ్వట్లేదు. కరెక్ట్గా నేను స్టార్ట్ చేసినప్పుడే అవి మురుగుతున్నాయి. ప్లీజ్ ఇగ్నోర్ ద బ్యాక్గ్రౌండ్ నాయిస్. అవన్నీ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు వచ్చిన నాయిసెస్ అనమాట. అండ్ మేము ఇంకా రక్షాబంధన్ కూడా అయిపోయింది. ఇంకా మేము చాలా రోజులైంది బయటికి వెళ్ళి అని చెప్పి బయటికి వెళ్ళి తిందామని చెప్పి బయలుదేరామన్నమాట. ఇక్కడ ఇంటి దగ్గర కొంచెం పక్క స్ట్రీట్లో ఉంటుంది హోటల్, వెజిటేరియన్ హోటల్, బాగుంటుంది. అండ్ బైక్లో వెళ్ళలేదు, కొద్దిగా గాలి, ఇంట్లోనే కూర్చొని బిగుసుకుపోయినట్టుంది మాకు. అందుకే ఇలా వాక్ చేసుకుంటూ గాలికి అలా వెళ్దామని చెప్పి ఇలా చైనీస్ ఫుడ్ తినేసి వద్దాము, ఇలా నూడిల్స్ కానీ ఫ్రైడ్ రైస్ అలా వెళ్ళొచ్చాము. అండ్ ద డే వెల్ స్పెండ్ అని చెప్పొచ్చు అనమాట. సండే రక్షాబంధన్ హ్యాపీగా ఎలాగో సండే వచ్చిందనమాట. వేరే రోజు వస్తే అదొక బాధ, రక్షాబంధన్ కన్నిటికీ లీవ్ ఇవ్వరు కదా. సో సండే వస్తే నాకు ఇలా హ్యాపీ అనమాట. నేను బ్లాగ్ చేసుకోవచ్చు, నా పని నేను చేసుకోవచ్చు. సో ఇలా ఎండ్ అయిపోయింది. అండ్ మేము ఇక్కడ ఫుడ్ ఆర్డర్ చేసి వచ్చి వెయిట్ చేస్తూ ఉన్నామన్నమాట. మేము నార్మల్గా వెజ్ ఎక్కువ తినాం బయట, కానీ ఇప్పుడు తినాల్సి వస్తుందన్నమాట. ఇప్పుడు ఎలాగో ఇంట్లో చికెన్ చేయట్లేదు కాబట్టి ఇలా వెజ్ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాము. అండ్ ఈ హోటల్ వచ్చి సౌత్ తడకా గ్రాండ్ అని చెప్పి ఇంటి దగ్గర ఉంది. బాగా అనిపించింది మాకు. ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్ లేకపోతే త్వరగా వెళ్ళి తీసుకొచ్చి తినేయడం కానీ బాగుంటుంది, టేస్ట్ అన్నీ బాగుంటుంది. చైనీస్ అన్నీ ఉంటాయి. అండ్ నేను ఇక్కడ ఆర్డర్ చేసుకున్న వచ్చి ఫ్రైడ్ రైస్, మష్రూమ్ మంచూరియా అండ్ నూడిల్స్ అనుకుంటా. అండ్ మేము ఇక్కడ హాఫ్ షేర్ చేసుకునే తింటాం. అబ్బా మాకు షేరింగ్ ఈజ్ కేరింగ్ అనమాట. ఎందుకంటే ఇన్ఫ్యాక్ట్ ఎవరు ఫుల్గా తినేవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ.
మేమంతా హాఫ్ ప్లేట్ బిర్యానీ క్యాండిడేట్స్. బయటికి వెళ్ళినా సరే హాఫ్ ప్లేట్ బిర్యానీ అంతే తింటాము. లేకపోతే ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే మాతో హాఫ్ షేర్ చేసుకునే వాళ్ళు అయితేనే కూర్చోండి పక్కన అనే టైప్ అనమాట. సో ఇంకెలాగో ముగ్గురే ఉన్నాం కాబట్టి 2 ప్లేట్స్ తీసుకొని ముగ్గురు షేర్ చేసేసుకుంటున్నాము. అండ్ తర్వాత మాతో ఛాయ కూడా జాయిన్ అయ్యాడు అనుకుంటా. సో ఇందులో క్లిప్స్లో రాలేదు, ఎందుకంటే మా ముగ్గురినే కష్టపడి ఫ్రేమ్లో ఇరికిచ్చాను. సో ఛాయ రాలేదు, తను కూడా ఇంటికి వచ్చాడు. రాఖీ కట్టేశాను ఆ రోజే, అది వీడియో తీసుకోవడం మర్చిపోయా, అందుకే ఇందులో యాడ్ అవ్వలేదు. అండ్ మేము కొద్దిసేపు టైం స్పెండ్ చేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము. బయట సోషల్ డిస్టెన్సింగ్ బాగానే ఉంది ఇక్కడ. And this is the end of the video guys. I hope you liked the video and please like, share and comment the video. And ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి, ఎందుకంటే నేను ఇలా వీడియో పెట్టగానే అలా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. We will see you in the next vlog guys. Bye bye, take care.